యాదగిరిగుట్ట దేవస్థానం బోర్డు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. బోర్డు చైర్మన్గా ఎన్ సత్యనారాయణ రెడ్డి, చైర్మన్ సహా మొత్తం 11 మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. మరో 7 ఎక్స్ అఫీషియో సభ్యులు ఉంటారు. బోర్డు మెంబర్గా మెగాస్టార్ చిరంజీవి భార్య కొణిదెల సురేఖ కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఉపాసనకు సైతం రేవంత్ సర్కార్ పదవిచ్చింది. తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ కో చైర్మన్గా. ఈ నేపథ్యంలో ఇప్పుడు సురేఖని ఈ బోర్డులో మెంబర్గా ఉంచడం అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. 2024 ఆగస్టు నవంబర్ మధ్యలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట ఆలయానికి టీటీడీ తరహాలో ఒక ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అధికారికంగా యాదాద్రి కంటే యాదగిరిగుట్ట పేరును ఉపయోగించాలంటూ కూడా సూచించారు. మార్చి 2025 తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ చారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూట్ అండ్ అడోన్మెంట్ యాక్ట్ 1987లో సవరణలు చేసి, ఈ సవరణల ద్వారా యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయడానికి అధికారాన్ని కల్పించింది. మొత్తం 18 మంది సభ్యులు ఉంటారు. ఒక చైర్మన్, 11 మంది పాలక మండలి సభ్యులు, 6 ఎక్స్ అఫీషియో ఉంటారు వీరు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ బోర్డుకు సంబంధించి చాలా పెద్ద చర్చ జరుగుతుంది. అంటే టీటీడీలో ఎలాగైతే అక్కడి పరిపాలనను మరింత పారదర్శకంగా చేయడం, భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ఆలయ ఆదాయం ఆస్తుల నిర్వహణకు సమర్థవంతంగా నిర్వహించడం, ఇలా వీటన్నిటి ఎలాగైతే టీటీడీలో నిర్వహిస్తున్నారో అలా చేయడం కోసమే ఈ బోర్డుని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు సురేఖ పేరు అందులో ఉండడం, ఆ లిస్టులో ఉండడం కొంత ఇంట్రెస్టింగ్గాను చర్చనీయాంశంగాను మారింది. మధుని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు, బోర్డు ఏర్పాటు చేయడం అనేది ఒక మంచి విషయమే. ఈ నేపథ్యంలో మెంబర్స్గా ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు, అలాగే ఇప్పుడు సురేఖ పేరు కూడా అందులో ఉన్నట్లుగా తెలుస్తుంది కొణిదెల. ఈ నేపథ్యంలో డీటెయిల్స్ ఏంటి అసలు ఈ అంశానికి సంబంధించి? వండర్ఫుల్. వాస్తవాలు చెప్పాలంటే టీటీడీ అనేది ప్రపంచవ్యాప్తంగా తెలిసినటువంటి పేరు. తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత ప్రాముఖ్యత, ఎంతమంది ప్రముఖులు వస్తారు, అసలు విదేశాలకు సంబంధించినటువంటి ప్రెసిడెంట్, దేశ అధ్యక్షులు అక్కడికి వచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. సో సేమ్ అదే రీతిన వైటీడీ గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యాదగిరిగుట్టను యాదాద్రి అనే పేరు మీద పెద్ద ఎత్తున నిర్మించారు. అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ చేశారు, దాంట్లో నో డౌట్. కానీ దాన్ని ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి యాదగిరిగుట్టగానే దాన్ని ప్రముఖంగా ప్రచురణలో ఉండాలి, ప్రముఖంగానే మనం వాడుక భాషలో ఉండాలి అనేటువంటిది యాదగిరిగుట్ట పేరుని దాన్ని ఎక్కువగా మెన్షన్ చేశారు. దీంట్లో మొత్తం 18 మందితో సభ్యులను ప్రకటించినటువంటి తీరు ఆశ్చర్యానికి గురి చేసింది నన్ను వాస్తవం చెప్పాలంటే. దాంట్లో సత్యనారాయణ రెడ్డిని చైర్మన్ గా ప్రకటించినప్పటికీ కూడా దీంట్లో మొత్తం ఇంకా 17 మంది సత్యనారాయణతో కలిపి ఎక్స్ అఫీషియో మెంబర్స్ తో పాటు ప్రకటించిన దాంట్లో చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ పేరు అనౌన్స్మెంట్ చేయడం అనేటువంటిది నిజంగా అది ఆశ్చర్యానికి గురి చేస్తా ఉంది. మొత్తం తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు. ఎందుకంటే ఒక సెలబ్రిటీ, ఒక మెగాస్టార్, ఆయన సతీమణి కొణిదెల సురేఖ పేరు దీంట్లో మెన్షన్ చేయడం యాజ్ అ మెంబర్ గా వైటీడీకి సంబంధించినటువంటి దాంట్లో, యాదగిరిగుట్ట బోర్డు మెంబర్ కి సంబంధించిన దాంట్లో ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవడం అనేటువంటిది ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం. కానీ ఒక రకంగా నందు రేవంత్ రెడ్డి ఇక్కడ మార్కులు కొట్టేశారు పొలిటికల్ గా. అంటే జనరల్ గా రాజకీయాలు జరిగేటువంటి తీరు వేరు, కానీ సురేఖ పేరుని దీంట్లో మెన్షన్ చేయడం అనేటువంటిది ఇది ఒక స్ట్రాటజికల్ కి సంబంధించినటువంటి అంశం. సినిమా ఇండస్ట్రీని మొత్తాన్ని యాదగిరిగుట్టకు ఆహ్వానించినట్టుగానే ఈరోజు ఆమె పేరు తీసుకోవడం అనేటువంటిది. సినిమా ఇండస్ట్రీ అనేటువంటిది ఈరోజు టాలీవుడ్ అనేటువంటిది కేవలం టాలీవుడ్ కే పరిమితం లేదు, పాన్ ఇండియాకే పరిమితమైంది. ఈరోజు తెలుగు సినిమా నిర్మించినటువంటి సినిమాలు దేశవ్యాప్తంగా ఆదరణ ఉంది. దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆదరణ మనం చూసాం గతంలో. మన చైనా కానీ, తర్వాత ఇతర దేశాల్లో కానీ, జపాన్ కానీ ఇతర దేశాల్లో ఒక ప్రాముఖ్యత సంతరించుకున్నటువంటి సినిమా ఇండస్ట్రీకి ఉన్నటువంటి పేరు, అదే సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక మెగాస్టార్ గా, అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి ఒక మెగాస్టార్ అయినటువంటి చిరంజీవి సతీమణిని ఆమె పేరు, అది కూడా మహిళ పేరుని తీసుకోవడం అనేటువంటిది అద్భుతమైనటువంటి నిర్ణయంగా చర్చకొచ్చే అవకాశం ఉంది. ఇది ఒక రకంగా ఒక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో అందరి అభిప్రాయాలను గౌరవిస్తూ ఒక మంచి నిర్ణయం తీసుకున్నట్టుగా చర్చ జరిగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. సో మొత్తం పేర్లు చూస్తే 18 పేర్లలో సత్యనారాయణ రెడ్డి వచ్చేసి చైర్మన్, వినోద్ వెంకటస్వామి వచ్చేసి ఎమ్మెల్యే, ఆయన ప్రస్తుతం మన వివేక్ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆయన అన్న, సొంత అన్న, బెల్లంపల్లి నుంచి ఎమ్మెల్యే ఉన్నారు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి, ఆయన కూడా మెంబర్ గా దీనిలో
మెన్షన్ చేశారు. మూడో పేరు వచ్చేసి కొణిదెల సురేఖ, సో చిరంజీవి సతీమణి. తర్వాత శిల్పగారి విజయరాజం అనేటువంటి వ్యక్తిని, తర్వాత విజయేందర్ తూల్లా, పోచబోయిన ఈశ్వరమ్మ యాదవ్, గుండు మల్లయ్య, స్వాతి కంఠమణి, రాఘవేందర్ రావు, లక్ష్మీనారాయణ నాయక్, ఒక గిరిజన సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని కూడా దీంట్లో మెన్షన్ చేయడం అనేటువంటి అన్ని వర్గాలకు మెన్షన్ చేసే ప్రయత్నం చేశారు. తర్వాత ది ఫౌండర్ ట్రస్టీ అనేటువంటి వాళ్ళని కూడా, ఆ ఫౌండర్ ట్రస్టీని కూడా మెంబర్ గా దీంట్లో మెన్షన్ చేశారు. మిగతా ఎక్స్ ఆఫీషియల్ మెంబర్స్ గా కూడా చీఫ్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీ, తర్వాత కమిషన్ ఆఫ్ ఎండోమెంట్స్ కావచ్చు, దేవాదాయ శాఖకు సంబంధించి డిస్ట్రిక్ట్ కలెక్టరు, వైస్ చైర్మన్, తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యాదగిరిగుట్ట దేవస్థానానికి సంబంధించి, తర్వాత స్థానాచార్య, సీనియర్ మోస్ట్ ప్రధాన అర్చకుడు కూడా దీంట్లో ఎక్స్ అఫీషియల్ మెంబర్ గా మెన్షన్ చేసినటువంటి పరిస్థితి. మొత్తం 18 పేర్లతో ఇచ్చినటువంటి లిస్టులో కొణిదెల సురేఖ పేరు ఎక్కువగా చర్చకు వస్తున్నప్పటికీ కూడా అన్ని వర్గాలకు దీంట్లో అవకాశం కల్పిస్తూ ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఖచ్చితంగా అందరూ స్వాగతించాల్సినటువంటి సిచ్యువేషన్. జనరల్ గా పొలిటికల్ ఇష్యూస్ లలో వాళ్ళు కాస్త అపోజిషన్స్ వేరే అంశాలను లేవనెత్తే అవకాశం ఉంటుంది, రాజకీయాలు చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈ రోజు ఇచ్చినటువంటి వైటీడీ బోర్డుకి సంబంధించిన విషయంలో సో ఖచ్చితంగా ప్లస్ అయ్యేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్. థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది ఈ పరిణామం. ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి సభ్యుల పేర్లు చూస్తూ ఉంటే ముఖ్యంగా కొణిదెల సురేఖ పేరు రావడం అనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీని మరింత దగ్గర చేసుకోవడం, మరోవైపు మెగా ఫ్యామిలీతో, మెగాస్టార్ చిరంజీవితో తనకున్నటువంటి ఫ్రెండ్షిప్కి గుర్తుగా అండ్ సినిమా ఇండస్ట్రీకి మరింత దగ్గర జరగడానికి కూడా ఇలాంటి ఒక పరిణామం ఉపయోగపడుతుంది అనే అభిప్రాయాలు మనం వింటూనే ఉన్నాం. అయితే తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ కో చైర్మన్గా ఓవైపు ఉపాసన ఉన్నారు, ఇప్పటికే ఉపాసనకి పదవి ఇచ్చారు. మరోవైపు ఇప్పుడు సురేఖకి కూడా మరొక పదవి ఇస్తున్నారు, యాదగిరిగుట్ట ఈ గ్రూప్లో మెంబర్గా, ఈ కమిటీ మెంబర్గా. సో ఖచ్చితంగా ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయి, చర్చనీయాంశాలుగా ఉన్నాయి. మీ ఒపీనియన్ ఏంటి ఈ విషయానికి సంబంధించి? మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి?